నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీలో పెను మార్పులైతే కనిపిస్తూ వస్తున్నాయి. కానీ అవి వినడానికే కానీ కంటికి కనిపించడం లేదు అన్నట్టుగా కొంత ఏపీకి సంబంధించినటువంటి ఒక వైసీపీ నేతలు దాన్ని బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు మాత్రం అవుతుంది. కానీ ఈ 10 నెలల్లో నిజంగా కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా పూర్తిగా కట్టడాలు స్టార్ట్ అయితే అవ్వలేదు. సో మొత్తానికి వైసీపీ చేస్తున్న ప్రచారానికి మీరు చెప్పే సమాధానం ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటంటే ఓవర్ నైట్ ఏది జరగదు. ఫస్ట్ పాయింట్, ఒక్క రాత్రిలో మనం ఏది నిర్మించలేము. ఓన్లీ 10 months అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. 10 monthsలో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడో 2015 నుంచి 2019 వరకు కొన్ని నిర్మాణాలు జరిగినాయి అమరావతిలో. ఫస్ట్ అమరావతికి వద్దాం, 1 by 1 వెళ్దాం డిఫరెంట్. అమరావతిలో 2015 నుంచి 2019 వరకు జరిగిన నిర్మాణాలన్నీ మనకు తెలుసు. అక్కడే అసెంబ్లీ ఉంది, అక్కడే సెక్రటరియట్ ఉంది, అక్కడే హైకోర్టు ఉంది. వాటిలోనే అన్ని పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీ అక్కడే నిర్వహిస్తున్నారు, సెక్రటరియట్ అక్కడే ఉంది, హైకోర్టులో కేసులన్నీ అక్కడే నడుస్తున్నాయి ఇప్పటికి కూడా. దాన్ని పొరపాటున ఆ టైంలో టెంపరీగా కట్టాము అని ఆ వర్డ్ వాడటం వల్ల దాన్ని యూజ్ చేసుకున్నారు ప్రతిపక్షాలు 2019లో. అది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అయింది. యాక్చువల్గా ఇప్పటికి కూడా వాటినే వాడుకోవచ్చు. కానీ కొత్తగా ఎందుకు కడుతున్నారంటే అసెంబ్లీ, సెక్రటరియట్ అండ్ హైకోర్టు అది ఐకానిక్గా అసలు వరల్డ్ లెవెల్లో అవి కనపడాలి. అమరావతి అనేది ఒక స్పెషల్గా కనపడాలనే ఉద్దేశంతో కడుతున్నారు. దానికి ఓన్లీ 4,700 crores ఇన్వెస్ట్మెంట్. అది కూడా పునాదులు వేశారు ఆ టైంలో. 2019లో పునాదులు వేశారు. గత 5 సంవత్సరాల్లో అదంతా ఒక పెద్ద నదిలాగా తయారైపోయింది. ఆ పునాదులు ఎంతో కష్టపడి అదే ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ అది నిర్మించబోతున్నారు. ఆ పునాదుల్ని ఆధారంగా చేసుకుని ఐఐటి మెడ్రాసు, ఐఐటి హైదరాబాద్ రెండు కలిసి ఆ నిపుణులందరూ వచ్చి ఈ పునాదులన్నీ సరైనవి అని కూడా చెప్పి వెళ్ళారు. రాఫ్ట్ ఫౌండేషన్ గురించి అంతా, ఆ ఫౌండేషన్ అంతా బాగుంది. ఆ వాటర్ తీయడానికి 2 నెలలు పట్టింది. ఆ చెరువు పెద్ద నది 200-300 ఎకరాల్లో ఆ పునాదులు ఉన్నాయి దగ్గర. అవన్నీ 2 నెలలు పట్టింది. అమరావతిలో ఉన్న జంగిల్ క్లియర్ చేయడానికి నెల 15 రోజులు పట్టింది. దానికి 36 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే అంత సర్వనాశనం చేశారు. 2019 నుంచి 2024 వరకు అది ఒక శ్మశానం లాగా, ఒక ఎడారిలాగా, ఎందుకు పనికిరాని ప్లేస్ లాగా తయారు చేశారు. అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కూడా గత ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని వెళ్ళాడు. ఆ ఊరిలో ఎవరిని ఏంటి సమస్యలను కూడా ఎవరిని అడగల. ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు లేకుండా కేవలం అసెంబ్లీకి జస్ట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళి వచ్చేవాడు, క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేకపోతే అసెంబ్లీ సెషన్స్కి కానీ. అలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమరావతిని మళ్ళీ పునర్నిర్మించాలంటే ఎంత కష్టం. పూర్తిగా నాశనం అయిపోయింది. ఎన్జిఓస్ క్వార్టర్స్ కానీ, జడ్జెస్ కానీ, మినిస్టర్స్ కానీ, అందరి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ చాలా వరకు ఆ క్వార్టర్స్ అన్నీ మనకు కనపడతానే ఉన్నాయి. 70% నిర్మాణం పూర్తయింది. పూర్తిగా పాడుపెట్టారు. 5 సంవత్సరాలు పాడుపెట్టారు. ఎవరి సొమ్ము అది? అది పబ్లిక్ సొమ్ము. 10,000 crores ఇన్వెస్ట్ చేశారు రోడ్స్కి కానీ, ఆ బిల్డింగ్స్కి కానీ, ఈ ట్రాన్సిట్ సెక్రటరియట్కి కానీ, అసెంబ్లీకి కానీ, హైకోర్టుకి కానీ. ఎవరి సొమ్ము అది? గవర్నమెంట్ సొమ్ము. నిర్దాక్షిణ్యంగా 3 రాజధానులు అనే 3 ముక్కలు ఆట ఆడి ప్రజల్ని మోసం చేసి అన్యాయంగా దాన్ని పాడుపెట్టారు. ఆ పాడుపెట్టిన దాన్ని నిజమైన నిర్మాణాలకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు లాస్ట్ 10 months. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నారాయణ గారు దాన్ని ప్లాన్ చేసుకుంటా, సిఆర్డిఏ ఆధ్వర్యంలో ప్లానింగ్. అంటే ఈ పాడైపోయిన దాన్ని పునర్నిర్మించాలంటే ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలో ఆ బిల్డింగ్, ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్స్ని ఫస్ట్ పూర్తి చేయాలి. రోడ్స్లో విధ్వంసం చేసి రోడ్స్ కూడా తవ్వి అమ్ముకున్నారు వాళ్ళు. చివరికి అసలు ఆ కనెక్టింగ్ రోడ్డు టువర్డ్స్ హైవేస్, దాన్ని సీడ్ యాక్సిస్ రోడ్డుకి కూడా ఓన్లీ 3 kilometers స్ట్రెచ్ ఇవ్వాల రైతులు ఇస్తున్నారు అది. ప్లస్ ఇప్పుడు ఈ ఫండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ. ప్రజల సొమ్మంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేస్తున్నారని ఒక టాక్ క్రియేట్ చేశారు. కానీ అది అంతా తప్పని చంద్రబాబు గారు పదే అన్ని సభల్లో చెప్తున్నారు. ఎలా అంటే ఈ మనీ సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ మనది. డబ్బులన్నీ మనకు వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి 15,000 కోట్లు వస్తున్నాయి. అది కేంద్రం హామీతో వస్తున్నాయి. అది మనం చెల్లించక్కర్ల. కేంద్రమే 30 years తర్వాత చెల్లిస్తానని హామీ ఇచ్చింది. కాబట్టి మన మీద ఆ బడ్డెన్ లేదు. హుడ్కో నుంచి 11,000 కోట్లు వస్తున్నాయి. అది రుణమే, అది మనం చెల్లించాలి.
తర్వాత ఒక 5,000 crores ఒక జర్మన్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి. ఇది దగ్గర దగ్గర 31 crores అయిపోయింది. 31 crores క్యాష్తో మనం సఫిషియెంట్ క్యాష్తో ఉన్నాం ప్రస్తుతం. వాటికి ప్లానింగ్ ఏంటి, పాత ప్లానింగ్లోనే బిల్డింగ్స్ అన్నీ మళ్ళీ నిర్మించడానికి పూనుకున్నారు. ఆ సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ గారిని ఇప్పుడు రేపు మే 2వ తారీఖు పునఃప్రారంభానికి పిలుస్తున్నారు అనమాట. ఆ సభలో ఆయన క్రిస్టల్ క్లియర్గా ఈ వాతావరణం ఎలా ఉంది, పాత బిల్డింగ్లు ఎలా ఉన్నాయని ప్రధానమంత్రి గారికి చూపించడం కోసం తీసుకొస్తున్నారు. అసలు అమరావతి అసలు ఏం జరిగింది, గత 10 సంవత్సరాల టైం ఎలా వేస్ట్ అయిపోయింది, నియర్లీ 40 years బ్యాక్ వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. అదే కనుక ఈ 5 years లాస్ట్ 5 years కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినట్టయితే ఆ నిర్మాణాలు మొత్తం పూర్తయ్యాయి. మీరు చూసారా, ఆల్రెడీ అమరావతి వెళ్ళినాళ్ళు ఆల్రెడీ 2014 నుంచి 19కి విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృతమై కానీ, ఎన్ఐడి కానీ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి అక్కడ. నేషనల్ లెవెల్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ స్థాపించిన ప్లేస్ అది. ఈ బిల్డింగ్స్ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఆ ఇన్కంప్లీట్గా ఉన్నాయి కంప్లీట్ చేయడానికి టెండర్స్ పిలుస్తానికే అది ఒక పెద్ద 4 months నడిచింది టెండర్స్ ప్రక్రియ. ఈ డబ్బులు తెచ్చుకోవడానికి ఒక 4-5 నెలలు పట్టింది. జస్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన క్యాపిటల్ని పునఃప్రారంభించడానికే ఇంత టైం పట్టింది. ఓవర్ నైట్గా ఎట్లా నిర్మిస్తారు ఇవన్నీ? ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే మనం ఎంత కష్టపడుతున్నామో అందరికీ తెలుసు. ఇది 40,000 crores ఆల్రెడీ టెండర్స్ పిలిచి ఉన్నాయి. ఇంకా 20,000 crores పిలవబోతున్నారు టెండర్స్. అట్లాగే ఇది సెల్ఫ్ సఫిషియెంట్. ఎలాగంటే రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలు ఫ్రీగా ల్యాండ్ వచ్చింది అమరావతికి. 5 పైసలు ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీ ల్యాండ్ పూలింగ్లో వచ్చింది. ఆ ల్యాండ్ని ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచాలి, ఇంటీరియర్ రోడ్స్ ఏర్పరచాలి, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఆ ఫెసిలిటీస్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచాలి, రోడ్స్ ఏర్పరచాలి, కనెక్టింగ్ రోడ్స్ ఉండాలి. ఇన్ని రకాలుగా చేయాలంటే ఎంతమంది వర్క్ చేస్తే, ఎంత ప్లాన్ జరిగితే ఇది వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్గా రోడ్స్ అయిపోతున్నారు. 1 yearలో రోడ్స్ అన్నీ అయిపోతాయి. తర్వాత ఈ బిల్డింగ్స్ కూడా ఈ ఐకానిక్ టవర్స్ కాబట్టి, ఈ స్పెషల్ బిల్డింగ్స్ కాబట్టి హైకోర్టు కానీ, సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ 3 years పడుతుంది. కంప్లీట్గా 2028కి అమరావతి ఒక రూపానికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కడ మీకు కరెంట్ వైర్స్ కనపడవు, ఎక్కడ కేబుల్స్ అనేవి అసలు అమరావతి ప్రాంతంలో ఎక్కడ కనపడవు. టవర్ లైన్స్ వెళ్తున్నాయి, టవర్స్ కొన్ని, వాటిని కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు డక్టింగ్ సిస్టమ్ ఉందన్నమాట. మొత్తం కరెంటు కానీ, ఇది టెలిఫోన్ కేబుల్స్ కానీ ఎవరికి ఎక్కడ కనపడ, ఓన్లీ స్ట్రీట్ లైట్స్ పోల్ కనపడుద్ది అంతే. అంత మోడర్న్గా ఉంటుంది అనమాట. ఇండియాలో అటువంటి సిటీని మీరు చూడరనమాట. దీంట్లో ఒక ముఖ్య ఇదేంటంటే వాళ్ళు దీన్ని విమర్శించాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ వెయిట్ ఫర్ 2 years, జస్ట్ వెయిట్ ఫర్ 1 year ఫర్ రోడ్స్. మెయిన్ రోడ్స్ అయిపోతేనే గ్రీనరీ. ఇప్పుడు ఆల్రెడీ సీడ్ యాక్సిస్ రోడ్స్లో రాత్రిపూట వెళ్తే లైటింగ్ అది చూస్తే అదిరిపోతారు మీరు, అంత బ్రహ్మాండంగా ఉంది. యూనివర్సిటీస్కి వెళ్ళే రోడ్స్ కూడా వేశారు, కొన్ని రోడ్స్ వేశారు ఇప్పుడు. అంత నీట్గా ఎంతో ప్లాన్ చేస్తేనే 10 months టైం పట్టింది బిగిన్ చేయడానికి. ఏది టెండర్స్ పెరగటం, ఈ మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్ రావటం, 1 month వేస్ట్ అయిపోవటం. ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు కాంట్రాక్టర్స్ అందరికీ, వర్క్ బిగిన్ అయ్యింది. జడ్జెస్ క్వార్టర్స్ హాఫ్వేలో ఉన్నాయి, ఈ గెజెట్ ఆఫీసర్స్, ఈ సెక్రటరీస్, ఈ క్వార్టర్స్ అన్నీ బిగిన్ చేసేసారు పని. ఇది కేవలం ఫార్మల్గా ప్రైమ్ మినిస్టర్ని పిలిచారు 2వ తారీఖు రమ్మని. ఎందుకంటే ఆయనకి ఈ పరిస్థితి అంతా అర్థం చేసుకుని, ఎందుకంటే ఆయన హెల్ప్ చేశాడు. బిగినింగ్ ఫండ్స్ కావాలి కదా మనకి. స్టేట్ ఇన్కమ్ నుంచి 5 పైసలు కూడా అమరావతికి ఖర్చు పెట్టట్లేదు. ప్రజల మీద భారం పడదు. ఒక్క 2 ఏళ్ళు ఓపిక పడితే మన అమరావతిని బ్రహ్మాండంగా చూడొచ్చు. అలాగే ఇప్పుడు నేను మొన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళాను, పర్టికులర్ గుంటూరు, కృష్ణా జిల్లాలు తిరిగాను. ఎటు చూసినా రోడ్లు వేస్తున్నారు, ఎటు చూసిన అద్భుతం. అది చూసి ముచ్చటేసింది అనమాట. ఇంత తేడానా గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అనిపించింది. మెయిన్ రోడ్స్ వేస్తున్నారు, విలేజెస్ వెళ్ళే రోడ్స్ వేస్తున్నారు, విలేజెస్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. 3 రకాల రోడ్లు అనమాట. డిస్ట్రిక్ట్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, ఆ రోడ్స్ అన్నీ వేస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్లో మెయిన్ టౌన్స్ నుంచి విలేజెస్ వెళ్ళే రోడ్లు వేస్తున్నారు, విలేజెస్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి వర్క్లు. ఆ వర్క్లు చూస్తే ముచ్చటేసింది. అది తేడా. గత గవర్నమెంట్ గుంతల రోడ్లతో చంపేశారు. 5 సంవత్సరాల ప్రజలు నడ్డి విరిగిపోయింది. కేవలం నా కారు కూడా స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది ఆ రోడ్లో వెళ్ళోసారి. ఇప్పుడు నేను కారే వేసుకెళ్ళట్లే ఆంధ్రప్రదేశ్, ఇక మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. అలా
ఓవర్ నైట్గా ఏ పనులు జరగవు. అమరావతి నిర్మాణం చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు. అమరావతికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రైల్వే లైన్ శాంక్షన్ అయింది 2200 కోట్లతో. అమరావతిలో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ రాబోతుంది. కృష్ణా మీద 3 కిలోమీటర్స్ రైల్వే బ్రిడ్జ్ కట్టబోతున్నారు. ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అయిపోవచ్చింది. 1 or 2 monthsలో ఓపెన్ చేయబోతున్నారు. అది కూడా క్యాపిటల్లో నుంచే వెళ్తుంది. 3 kilometers బ్రిడ్జ్ అది కృష్ణా రివర్ మీద. అలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. అయితే సంక్షేమ పథకాల గురించి కూడా పదే పదే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ చెప్పుకుంటుంది కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు సంక్షేమానికి వాళ్ళే ముందు నాంది పలికారు. అప్పుడు గతంలో అసలు సంక్షేమం అనేదే కనిపించదు లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ సంక్షేమకు సంబంధించి పథకాలు కూడా కూటమికి సంబంధించి అయితే గతంలో ప్రకటించింది. ఏ సంక్షేమ పథకాలు వచ్చాయి, ఇంకా ఏవి రావాల్సి ఉంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా సంక్షేమం అనే దానికి అర్థమే తెలుగుదేశం. అది 1983లోనే స్టార్ట్ అయింది. 2 రూపాయల కిలో బియ్యం, బట్టలు ఇవ్వటం, ఇల్లు ఇవ్వటం, ఇవన్నీ అసలు తెలుగుదేశం సింబలే అది. అసలు దాని గురించి సంక్షేమం గురించి తెలుగుదేశాన్ని విమర్శించే అంత స్థాయి వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకంటే సంక్షేమం పుట్టింది తెలుగుదేశంతో. వీళ్ళు చేసింది ఏంటి, పెన్షన్ 2000 నుంచి 3000కి చేస్తానని ప్రామిస్ చేశాడు 2019. అది చెప్పి గెలిచాడు. అప్పుడు ఏం చేశారు, 2000 నుంచి 3000కి రావడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. మరి అదే కూటమి ప్రభుత్వంలో ఏమైంది, వచ్చిన ఫస్ట్ నెలలోనే 3000 నుంచి 4000 చేస్తా అన్నారు. 4000 చేశారు కదా. వచ్చిన మొదటి నెలలో 4000 కాక ఎరియర్స్ కూడా 3000 కలిపి 7000 ఇచ్చారు. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 1వ తారీఖు వెళ్ళి ముఖ్యమంత్రి స్వయంగా కొన్ని ఫ్యామిలీస్ని కలుస్తున్నాడు. అన్ని ఏరియాస్ ఇప్పుడు 10 చోట్ల 10 ప్లేసెస్కి ఎవ్రీ మంత్ ఎక్కడ మిస్ అవ్వకుండా వెళ్తున్నాడు ఆయన. అది అద్భుతమైన విజయం సంక్షేమంలో. రెండో విజయం ఏంటంటే సిలిండర్స్ 3 ఇస్తున్నారు. ఒక సిలిండర్ అయిపోయింది, 2వ సిలిండర్ నడుస్తుంది. ఉచిత సిలిండర్ ఇస్తానన్నారు, అది నిలబెట్టుకున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ అనేది 20,000 రూపాయలు. దాంట్లో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 14,000 మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. దానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే డేటా తీసుకున్నారు. నేను కూడా రైతునే, మా డేటా కూడా ఇచ్చాం. దాంట్లో 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ 14,000 సంవత్సరంలో 3 సార్లుగా ఇస్తామని చూస్తుంది, ఇన్స్టాల్మెంట్స్కి ఇస్తామంటున్నారు. అది నెక్స్ట్ మంత్ నుంచి వీనవబోతుంది. అలాగే తల్లికి వందనం. ప్రజల్లో 19 to 24 ఏమైందంటే అమ్మకు ఒడి అనేది బాగా పాపులర్ అయింది. ప్రతి ఇంటికి ఆడపిల్లకి ఒక్క పిల్లకే 15,000 ఇవ్వటం అనేది బాగా పాపులర్ అయిపోయింది. డబ్బులు వేస్తున్నారు, సంక్షేమం వేస్తున్నాడు, జగన్ అంతా బటన్ నొక్కి భలే డబ్బులు వస్తున్నాయి, మాకు బాగా డబ్బులు వస్తున్నాయి, ఆటో డ్రైవర్లకు 10,000, రకరకాలుగా అది జగన్ అంటేనే డబ్బులు వస్తాయి, మా అకౌంట్స్ నుంచి డబ్బులు వస్తాయి, ఇంకా తెలుగుదేశం గవర్నమెంట్ ఇంకా డబ్బులు వేయట్లేదు అనే ఒక అపవాదు కొంచెం వస్తుంది పబ్లిక్లో నుంచి. దానికి ఏంటంటే మరి ఖజానా అంతా పూర్తిగా నాశనం చేసి వెళ్ళారు. టోటల్గా విధ్వంసం, అప్పులు పాలైపోయిన రాష్ట్రం. ఆ విధ్వంసం నుంచి మళ్ళీ కన్స్ట్రక్షన్లోకి రావాలంటే నిర్మాణం రావాలంటే ఎంత కష్టం, డబ్బులు లేని పరిస్థితి. అయినా సరే సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం వాళ్ళేంటి, వాళ్ళ అమ్మఒడి అనే పేరుతో ఉండేది. అది ఒక్కళ్ళకే 15,000 చొప్పున ఇచ్చేవాళ్ళు. అది తర్వాత 14,000, 13,000కి తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే, ఒక్కరు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎంతమంది పిల్లలు ఉన్నా అన్ని 15,000 ఇస్తామంటున్నారు. అదంతా డేటా తీసుకోవడానికి ఇంత టైం పడుతుంది మరి గవర్నమెంట్లో. ఆ డేటా అంతా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎకడమిక్ ఇయర్ బిగినింగ్ జూన్లో నుంచి వస్తుంది. రేపు మే నుంచి ఆ తల్లికి వందనం అందరికీ వేస్తారు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందో ఆ లిస్ట్ అంతా ఇప్పుడు తయారు చేసుకున్నారు లోకేష్ గారు. మరి అది మంచి సంక్షేమ కార్యక్రమమే. తర్వాత 20 లక్షల మందికి ఉద్యోగాలు. 20 లక్షల మందికి ఉద్యోగాలు తేవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 24 గంటలు శ్రమపడి అద్భుతమైన కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 months. ఒక కందని విజయం అది. ఒక్కొక్కటి ఎంత పెట్టుబడి ఊహించలేము. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉంది, 1,80,000 కోట్లు. అది ఆల్రెడీ ప్రధానమంత్రి దాన్ని శంకుస్థాపన చేసేసారు. అది బిగ్ ప్రాజెక్ట్. అలాంటి గ్రౌండ్ అయ్యి అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి 3-4 years 5 years పడుతుంది అనమాట. అది ఏంటి కనపట్లేదు అంటే ఈజ్ ఇట్ నాట్ ఈజీ. దట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్సెల్ఆర్మిట్టల్.
అది కూడా చాలా పెద్ద 1,25,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్. అంత పెద్ద ప్రాజెక్ట్ ఓవర్ నైట్లో అవుద్దా? ఒక నెల 2 నెలలు 3 నెలలు దానికి ప్రహరీ కట్టుకోవాలి, దాని డిజైన్స్ తీసుకోవాలి. అది కాకపోతే లేటెస్ట్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఒక 4-5 ఇయర్స్లో ఈ 2 ఇండస్ట్రీస్ గ్యారంటీగా అయిపోతాయి. అలాగే రిలయన్స్, అన్ని పెద్ద పెద్ద గ్రూప్స్. సామాన్య విషయం కాదు. చంద్రబాబు గారి మీద సమర్థత మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఏమైనాయి? ఒక్క కంపెనీ రాలా. అమర్ రాజా ఎక్స్పాన్షన్ 10,000 కోట్లు రావాలి, వాళ్ళని నెలగొట్టేశారు. వాళ్ళు వెళ్ళి తెలంగాణలో పెట్టుకున్నారు. అట్లాగే లులు గ్రూపు వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా జాకీ కంపెనీ, అమర్ రాజా మెయిన్ కంపెనీ వెళ్ళిపోయింది. 10,000 crores ఎక్స్పాన్షన్ అంతా పోయింది. అలా ఒక్క కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు పోయినాయి. అదే మార్పు. గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మార్పు ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అందరూ చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్ఆర్ మెటల్, టాటా పవర్ 49,000 కోట్లు, సోలార్ పవరు, విండ్ పవరు. మరి టాటా గ్రూపు అంటే ఎంత క్రెడిబిలిటీ ఉందో అందరికి తెలిసిందే. అది కూడా 2 yearsలో అయిపోద్ది. అది చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అది. అలాగే బీపీసీఎల్ వాళ్ళు 90,000 కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్టు రామాయణపట్నంలో. దాంట్లో ఆల్రెడీ వాళ్ళు 6,000 crores రిలీజ్ చేశారు. అక్కడ గ్రౌండింగ్ ఎలా చేయాలి, దాని ప్లానింగ్ ఏంటి, డిజైనింగ్కి 6,000 crores బీపీసీఎల్ రిలీజ్ చేసింది. అది కూడా 3 yearsలో అయిపోతుంది. దాంట్లో కూడా సౌదీ అరేబియా కంపెనీ దాంట్లో పార్ట్నర్ కాబోతున్నారు, మెయిన్ పార్ట్నర్. అలాగే ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? బీపీసీఎల్ చెప్పుకున్నాం, టాటా పవర్ చెప్పుకున్నాం, ఆర్సెల్ఆర్ మెటల్ చెప్పుకున్నాము, రిలయన్స్ 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏంటది? కంప్రెస్డ్ బయోగ్యాస్. ఒక్కొక్క ప్లాంట్ 130 crores. 130 crores అంటే 500 ప్లాంట్లు ఇంటూ 130, 65,000 crores. ఇండియాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలయన్స్ 2,000 ప్లాంట్లు పెడుతుంది. దాంట్లో 500 ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్లో పెడుతుంది. దానికి 2,50,000 ఉద్యోగాలు వస్తాయి రిలయన్స్ ఎలోన్. అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ వచ్చేది రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్లోనే. వీటికి టైం తీసుకుంటుంది. టాటా పవర్లో కూడా వచ్చేస్తాయి. అలాగే ఈ ఎన్టీపీసీ గ్రీన్కి కానీ, ఆర్సెల్ఆర్ మెటల్కి కానీ, బీపీసీఎల్కి కానీ కొంచెం టైం తీసుకుంటుంది వచ్చేటప్పటికి. అది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరికైనా అర్థమవుతుంది అనమాట. ఇది ఇండస్ట్రీస్. ఇది కాక మరి మన టీసీఎస్ 12,000 ఉద్యోగాలు ఇస్తారన్నారు. దానికి 20 ఎకరాలు ఇచ్చారు. దానికి 20 ఎకరాలు ఇస్తే గగ్గోలు పెడుతున్నారు. టీసీఎస్ వరల్డ్లోనే చాలా ఫేమస్ కంపెనీ, ప్రూవెన్ కంపెనీ. దానికి 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. అది ఇమీడియట్ 1 or 2 yearsలో ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇది తేడా. ఒక్క ఉద్యోగం ఇచ్చారా లాస్ట్ 5 yearsలో? వచ్చిన 10 నెలల్లో జరిగిన గ్రోత్ నేను ఇప్పుడు చెప్పింది. నేను చెప్పింది అసలు 10% కూడా చెప్పలా. 3,000 కంపెనీలు వస్తున్నాయి. నేను చెప్పింది 10 కంపెనీలో 15 కంపెనీలు చెప్పా. గూగుల్ రాబోతుంది. గూగుల్ ఆల్రెడీ ఒకసారి ఎంఈఓ కూడా అయిపోయింది. అట్లాగే మైక్రోసాఫ్ట్ రాబోతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ రాబోతుంది. అలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ అమరావతి ఎలోన్ ఇట్ సెల్ఫ్ ఎక్సెల్ఆర్ఐ వస్తుంది, బిట్స్ పిలాని వస్తుంది, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అలాగే హాస్పిటల్స్ ఎవ్రీ నియోజకవర్గంలోనూ ఎవ్రీ డిస్ట్రిక్ట్లోనూ ఒక హాస్పిటల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. 100 పడకల హాస్పిటల్. అది లోకేష్ గారి బిగిన్ చేశాడు. అది మంగళగిరిలో ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. అది ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 100 పడకల ఆసుపత్రి ప్లాన్ చేస్తున్నారు. రోడ్స్ వేస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది ఓవర్ నైట్ అవ్వదు కదా. ఇవన్నీ ప్లానింగ్కే 4-5 నెలలు పడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవడానికే 4-5 నెలలు పడుతుంది. ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కలిపితే 9 లక్షల కోట్లు అయినాయి. 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ పెడుతున్నారు. అంత బ్రహ్మాండంగా ఉంది. అది కాక ఇంకా ఉద్యోగాలు డిఎస్సి అనౌన్స్ చేశారు. డిఎస్సి 16,000 పోస్టులు వస్తున్నాయి. డిఎస్సి అసలు లాస్ట్ 5 yearsలో ఇచ్చారా? డిఎస్సి ఇస్తున్నారు. ఎంత మార్పు ఇది! 5 ఏళ్లలో నిరుద్యోగులు ఎంతమంది ఉద్యోగాల కోసం తగతగలాడిపోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కనుక అయితే 20 లక్షల ఉద్యోగాలు అనేది నథింగ్. 2.5 లక్షల ఉద్యోగాలు ఒట్టి రిలయన్స్ దీంట్లోనే వస్తున్నాయి. అన్నీ 10,000, 2,000, 1,000, 4,000, 400, 300 వచ్చే ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఎల్జీ అని అదని ఇదని మేజర్గా ఇండస్ట్రీస్ అన్నీ రాయలసీమ ప్లస్ నార్త్ కోస్టల్కి వెళ్తున్నాయి. ఎందుకంటే రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్కి ఖాళీగా వేస్ట్ ల్యాండ్స్ కావాలి దానికి. అందుకని వేస్ట్ ల్యాండ్స్ అన్నీ ఉపయోగించుకుంటున్నారు. అట్లా ఇంతవరకు ఇండస్ట్రీస్ గురించి మనం చెప్పుకున్నాం. అమరావతి గురించి చెప్పుకున్నాం. పోలవరం గురించి ఏంటి? పోలవరంలో డయాఫ్రామ్ వాల్ చాలా వరకు కన్స్ట్రక్ట్ 30% అయిపోయిందంట. బై డిసెంబర్ పోలవరంలో డయాఫ్రామ్ వాల్ అయిపోద్ది. సైడ్ బై సైడ్ ఎత్కమ్ రాక్ఫెల్ డ్యామ్ కూడా అయిపోతుంది. మెయిన్ డ్యామ్ అది. ఆ డ్యామ్ కూడా అయిపోతే ఆల్మోస్ట్
2 ఇయర్స్లో పోలవరం అయిపోద్ది. పోలవరంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఫేజ్ 1 హైటు గత గవర్నమెంట్లో ఉన్న హైట్లో అగ్రిమెంట్ అయిన హైట్తోనే ఇప్పుడు కడుతున్నారు. ఆ హైట్ 4 మీటర్స్ పెరిగితే కానీ రియల్ పోలవరం ప్రాజెక్ట్ రాదు. మరి అది మన గవర్నమెంట్ ఏం చేస్తుందో మరి వాళ్ళని ఆ ప్రొసీజర్తో మరి అది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కావాలన్నమాట. అది వస్తే ఏమవుతుందంటే R&R ప్యాకేజ్ పెరిగిపోయి 30,000 crores సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలి దానికి. R&R ప్యాకేజ్ పెరుగుద్ది. రియల్గా పోలవరం ప్రాజెక్ట్ అది. కానీ కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి వలన ఆ హైట్ తగ్గించిన దాంతోనే ప్రొసీడ్ అవుతున్నారు. మళ్ళీ మార్చాలంటే టైం పట్టుద్దని ఫాస్ట్గా చేసేసి సెకండ్ ఫేజ్కి మనం రిక్వెస్ట్ చేసి తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో పోలవరం ఉందన్నమాట. ఓకే, ఇంకా ఎన్ని సాధించారంటే మరి విశాఖ ప్రైవేటైజేషన్ అవుతుంది. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ నుంచి తప్పించారు. అది ఎంత రిలీఫ్ అక్కడ విశాఖపట్నంలో, సామాన్య విషయం కాదు. అది 11,500 కోట్లు డబ్బులు తెచ్చారు. దాన్ని కూడా విమర్శిస్తున్నారు. అది అట్ట చేస్తారు, ఇది నిజంగా చేయట్లేదు అని. మరి అది చాలా పెద్ద అచీవ్మెంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత అన్రెస్ట్ ఉంది అక్కడ కార్మికుల్లో. ఇప్పుడు అందరూ కొంచెం ఫ్రీ అయ్యారు. ఆ స్టీల్ హై క్వాలిటీ స్టీల్ మళ్ళీ. అది కాక ఇంకా ఇసుక గురించి అసలు గవర్నమెంట్ చెప్పుకోవట్లా. ఫ్రీగా ఇస్తున్నారు ఇసుక, దాని మీద కూడా చాలా స్కాములు ఉన్నాయంటారు. ఇసుక ఫ్రీగా ఇచ్చే ఇసుకలో స్కాములు ఎక్కడ ఉంటాయి? దాంట్లో ట్రాన్స్పోర్ట్ కట్టాలి కదా, ట్రాక్టర్ ఆడికి డబ్బులు కట్టాలి, అక్కడ లేబర్కి డబ్బులు ఇవ్వాలి. ఇసుక అద్భుతంగా ఉంది. మద్యంలో నాశనం చేశారు గత 5 సంవత్సరాలు. ఇసుక మార్చారా? అది పెద్ద మార్పు. ఫ్రీగా ఇసుక ఇవ్వడం అనేది పెద్ద మార్పు. అలాగే మద్యం దారుణంగా డబ్బులు దోసేసుకున్నారు. 1,00,000 కోట్ల పైన స్కామ్ అది నడుస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ, అందరూ అరెస్టులు చేస్తున్నారు. అది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ అంటున్నారు. అది వేరే విషయం. డబ్బులు తిన్నారు, అది అందరికీ తెలిసిపోయింది. కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఎవరిస్తారు ఆ ప్రాణాలని? వాళ్ళ ఆరోగ్యాలు పోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అది ఎంత పాపం. దారుణమైన నకిలీ మద్యము, పిచ్చి మద్యం, లో క్వాలిటీ మద్యం ఇచ్చి జనాన్ని చంపేశారు. అది మార్పేనా? మద్యం పాలసీ మార్చి అన్ని మంచి మద్యం అవుతున్నారు, తక్కువ రేట్లకు అమ్ముతున్నారు, ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. ఇన్ని మార్పులు ఉన్నాయి. చెప్పుకుండా పోతే అసలు మనకి కంటిన్యూస్గా ఇంకో 2-3 వీడియోలు చేయొచ్చు అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 10 నెలల్లోనే ఇంత మార్పు అయితే ఖచ్చితంగా ఏపీ ప్రజలు అయితే గమనించారు. కాకపోతే మీరన్నట్టుగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికే దాని ఆలోచనకు కావచ్చు, అది పూర్తిగా మనకి రావాలి అంటే దాదాపు ఒక 6 నెలలు కావచ్చు, ఒక 7 నెలలు పట్టింది. కానీ ఒక రాష్ట్రం సరిగ్గా ఏర్పడాలంటే మాత్రం టైం పడుతుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏపీ ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు, యువత కూడా చూస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.